లేదని ఎన్ని రోజులైనా పట్టుకుని అరెస్టు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి చెప్పారు. మండల పరిధిలోని నాగనపల్లి గ్రామంలో అలమాయిపేట దసరద ఈ నెల 11న ఇంటి నిర్మాణం కోసం 200 సెంట్రింగ్ బాక్సులు ఉంచగా మరుసటి రోజు 200 బాక్సులు దొంగలించారని వెల్లడించారు. కొల్చారం మండలానికి చెందిన అశోక్ ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కొల్చారం పోలీస్ స్టేషన్లో 2, శంకరపేటలో 1, అల్లాదుర్గంలో 1 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఆ రోజు నుండి ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ల ఆధారంతో ఒక ట్రాలీ ఆటోను గుర్తించి సెంట్రింగ్ బాక్సులను హత్నూరు మండలం పల్నూరు వద్ద నారాయణనొల్ల నింగంపకు సెంట్రింగ్ బాక్సులను విక్రయించినట్లుగా తెలుసుకున్నారు. అనంతరం ట్రాలీ ఆటో యజమానిని గుర్తించి విచారణ చేపట్టగా 10 మంది సెంట్రింగ్ బాక్సులను దొంగలించి విక్రయించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. నేరస్తుల నుండి ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, బైక్, 255 సెంట్రింగ్ బాక్సులు, 90,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 10 మంది నేరస్తులను సెంట్రింగ్ బాక్సులను విక్రయం చేసుకున్న నింగప్పతో సహా 11 మంది నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ రంజిత్ రెడ్డి సిబ్బందికి అభినందనలు తెలిపారు. రీసెంట్ గా 12వ తారీఖు రోజు 117/24 అనే క్రైమ్ నెంబర్లో సెంట్రింగ్ బాక్సెస్ పోయినాయని కౌడపల్లి పిఎస్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మా టీం అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాగయ్య, ఉపేందర్ అండ్ శ్రీకాంత్, వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సీసీటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ఆటో కనబడడం జరిగింది. దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు ఇది పల్పనూరు గ్రామం వద్ద అత్నూర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రామంలో అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సో దాని తర్వాత క్లూస్ని బట్టి ఆటో ట్రాలీని నంబర్ని ట్రేస్ చేసి వాళ్ళ ఓనరు, తర్వాత ఎవరైతే ఈ అఫెన్స్లకు పాల్పడ్డారో ఆ అఫెన్సెస్ను సంబంధించిన పర్సన్స్ని కూడా మొత్తము 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మెంబర్స్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు ఈ కౌటిపల్లిలో జరిగినటువంటి ఈ 117/24 కాకుండా ఇంతకుముందు కూడా పుల్చారం లిమిట్స్లో 2 కేసులు, తర్వాత శంకరంపేట ఏ లిమిట్స్లో 1 కేసు, అల్లాదుర్గ్ పిఎస్ లిమిట్స్లో 1 కేసు కూడా ఈ గత 15 రోజులలోనే చేయడం జరిగింది. రిసీవర్ టోటల్ 11 మెంబర్స్ కూడా ఇందులో అరెస్ట్ చేయడం వర్త్ అరౌండ్ 2,50,000, తర్వాత 99,000 క్యాష్ కూడా